హాయ్ గైస్, వెల్కమ్ టు వన్ మోర్ డైలీ వ్లాగ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం అనమాట. ఈరోజు నా వ్లాగ్ వచ్చేసి మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ వ్లాగ్ అనమాట. మార్నింగ్ లేవగానే కొంచెం వేడి నీళ్ళు తాగేసి ఒక హాఫ్ అన్ అవర్ ఆగి ఇలా కాఫీ కానీ టీ కానీ తాగుతాను. నాకున్న ఈ అలవాటు మార్చుకుందామని ఎంత ట్రై చేసినా ఏదో అప్పుడప్పుడు తాగాలి అనిపిస్తుంది. సో అప్పుడు తాగుతూ ఉంటాను. 7:30 కూడా. ఇది సమ్మరా లేకపోతే రెయినీ సీజన్ నాకు అసలు అర్థం కావట్లేదు. 6:30 అయిపోయింది. సూర్యుడు అప్పుడే నెత్తి మీదకి వచ్చేసాడు. నేను లేపకుండా ఫస్ట్ టైం మా పిల్లలు వాళ్ళంతటా వాళ్ళే లేచి బయటకు వచ్చారనమాట. స్కూల్ 8:30కి అనుకోండి, 7:30కి లేస్తారు. అది కూడా లేపి నా ప్రాణం పోయేంత వరకు. చిన్నదైతే ఇంక అస్సలు లేగదు. స్కూల్ ఉంటే మాత్రం, స్కూల్ లేదనుకోండి ఫస్ట్ లేసి టీవీ చూస్తుంటది కూర్చొని. మమ్మల్ని అందరినీ లేపద్ది. ఇంకా పెద్ద పిల్ల అలా ఏం కాదనమాట, కొంచెం బాగానే లేసద్ది. ఈ రోజు ఇంకా లంచ్ బాక్స్ ఏం లేదు, కర్డ్ రైస్ కావాలన్నారు కాబట్టి అన్నం కుక్కర్ లో పెట్టేసి ఇక్కడ నేనైతే ఇడ్లీలు ప్రిపేర్ చేస్తున్నాను. ఇడ్లీలు అంటే బాగా ఇష్టం మా పిల్లలు. వారంలో 3 రోజులు పెట్టినా కూడా తినేస్తారు. అందులోకి బాగా చట్నీ అంటే నీళ్ళగా ఉండాలి. కొబ్బరి చట్నీ కానీ లేకపోతే వేరుశెనగ గుళ్ళు పప్పు చట్నీ కానీ, ఇది ఏది వేసినా సరే చాలా బాగా తింటారు అనమాట. నేనైతే ఒక 2 ప్లేట్లు పెట్టేస్తాను, మా అందరికి సరిపోతుంది. ఇంకా ఈ కుక్ అయ్యేలోపు నేను ఇంకా పిల్లల్ని రెడీ చేసేస్తాను. అంతలోపు పిల్లలు రెడీ అయిపోతే తొందరగా ఇంకా మా వారైతే వాళ్ళ పిల్లలకి టిఫిన్ పెట్టేస్తారు. నేను ఏదైనా లంచ్ బాక్స్లో అంతా సర్దేసుకుంటాను అనమాట. డైలీ ఇలాగే ఉంటుంది. మా వారు నాకు కొంచెం హెల్ప్ చేస్తారు కాబట్టి నాకు కొంచెం ఈజీ అవుతుంది. మార్నింగ్ టైం చట్నీ వేసి ఇంకా అక్కడ ఇచ్చేస్తే మా వారు బాగా తినిపించేస్తారు. వాళ్ళకి ఒక 3 ఇడ్లీ పెడతాను అంతే. కొంచెం పెద్ద ఇడ్లీలు కదా, ఎక్కువ ఏం తినరు అంత మార్నింగ్ కాబట్టి. ఇంకా వాళ్ళకి స్నాక్స్కి వచ్చేసి నేను ఫ్రూట్స్ పెడతాను. ఒకరికేమో గ్రేప్స్ ఇష్టం, ఒకరికేమో మ్యాంగోస్ ఇష్టం. సో ఇద్దరికి 2 పెడతాను. మా పిల్లల విషయంలో అలాంటిది ఏమీ లేదు. మంచిగా ఫ్రూట్స్ బాగా తింటారు అనమాట. అస్సలు ఎంత బాగా తింటారో. అలాగే నట్స్, సీడ్స్ అవి కూడా పెడుతూ ఉన్నాను ఈవినింగ్ స్నాక్స్ కి. మార్నింగ్ స్నాక్స్ కి అయితే ఇలా ఫ్రూట్స్ పెడతాను. ఇంకా మార్నింగ్ ఏంటంటే టిఫిన్ తినేసి వెళ్ళిపోతారు కాబట్టి పెద్దగా ఏమీ అడగరు అనమాట. ఇంకా బయట వాళ్ళకి ఏం ఫుడ్ ఉండదు కదా, మనం పెట్టించిందే వాళ్ళకి. ఇంకా అవన్నీ సర్దేసిన తర్వాత ఇక్కడ కర్డ్ రైస్ కలిపి కొంచెం తిరగమాత వేసాను. జనరల్లీ వాళ్ళకి తిరగమాత వేయడం కూడా ఇష్టం ఉండదు, నేనే పెడతాను. అలాగే అలా తింటారులే అని చెప్పేసి కొంచెం ఊరగాయ వేస్తే ఇంకా చాలా బాగా తింటారు. ఇంకా తిరగమాత వేస్తే ఊరగాయ వేయను, తిరగమాత లేదు అంటే ఊరగాయ వేస్తాను సమ్ టైమ్స్. ఇప్పుడైతే లంచ్ బాక్స్లన్నీ సర్దేశాను. నేను ఒక బాక్స్ లో ఏర్ తో చేసిన స్నాక్స్ అయితే పెట్టాను. అవి హెల్త్ కి చాలా మంచిదంట. ఓన్లీ మనకి చెన్నైలోనే దొరుకుతాయి. అది కూడా ఏర్ తో చేస్తారనమాట. ఇంక ఇప్పుడైతే నేను పిల్లల్ని స్కూల్ పంపించేసి ఒక ప్లేస్ కి అయితే వెళ్తాను. ఆ ప్లేస్ ఏంటో కాదు, నేను ఎక్కడికో రాలేదనమాట. నర్సరీకి వచ్చాను. మట్టి కుండీలు ఉన్నాయి కానీ మొక్కలు అయితే లేవు. నాడదాము చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను అనమాట. ఇక్కడ ఏదన్నా మొక్కలు ఉంటాయా కొంచెం మంచివి కానీ, లేదా అందులోనూ కొంచెం ఇండోర్ ప్లాంట్లు కూడా కావాలి. 2-3 తీసుకుందామని చెప్పి ఇక్కడికి వచ్చాను. మంచిగానే ఉన్నాయి. ఇవి లోపల ఉంటది అనమాట ఈ నర్సరీ అనేది. మనకి రోడ్డు మీదతో పోలిస్తే ఇవి లోపల కాబట్టి కొంచెం ప్రైజెస్ డిఫరెన్స్ ఉంటది, కొంచెం తక్కువగానే ఉంటాయి అనమాట. ఈ ఆకు చూసారా మీరు? సరస్వతి ఆకు అంటారు. దీంతో చట్నీ అందు చేసుకుంటారు చాలా మంది. ఈ ఆకు ఏంటంటే మన సైడ్ అస్సలు దొరకదు, చాలా రేర్ గా దొరుకుతుంది. బెంగళూరు అక్కడ కూడా దొరుకుతుందంట, కాకపోతే రేర్ గా. చెన్నైలో మాత్రం ఫ్రీక్వెంట్లీ దొరుకుతుంది. అది కూడా ఇలా మొక్కలు తీసుకెళ్లి నాటుకుంటేనే అనుకుంటున్నాను. నేను బయట మార్కెట్ లో ఎప్పుడు చూడలేదు. ఆవిడ చెప్పారనమాట చట్నీ చేసుకుంటారు చాలా బాగుంటది అని చెప్పి. ఇక్కడైతే ఇండోర్ ప్లాంట్లు చూస్తున్నాను. ఏవైనా బాగుంటాయా, పెద్దగా పెరగతాయా అంటే ఆయన ఈ చెట్టు నచ్చినా గానీ పెరగదు అని అంటే ఇంకా మనీ ప్లాంట్ ఇండోర్ లో వేసుకుందాము ఒకటి, డైనింగ్ టేబుల్ మీద కావాలని ఒకటైతే తీసుకున్నాను. గులాబీ మొక్క ఒక్కట్లేదు మా ఇంట్లో, రోస్మేరీ మొక్క ఉంది, అలాగే మనీ ప్లాంట్ ఉంది, తర్వాత అలోవేరా ఉంది. ఇంకా గులాబీ మొక్క కూడా ఒకటి ఉంటే బాగుంటది అని చెప్పి గులాబీ మొక్క దగ్గరికి వెళ్తే అవేందో ముదిరిపోయినట్టుంటే ఇంకా రోజ్ మొక్క తీసుకున్నాను. జనరల్ గా నాకు మొక్కలంటే చాలా ఇష్టం అనమాట. మా అమ్మ వాళ్ళ ఇంట్లో నా పెళ్లికి ముందు అయితే మా ఇంటి నిండా చెట్లే. నా పెళ్ళైంది, వాళ్ళు సరిగా పట్టించుకోక మా ఇంట్లో కూడా మొక్కలు పెద్దగా ఏం లేవన్నమాట. ఇప్పుడైతే మా అత్త వాళ్ళ ఇంట్లో అయితే మా మధ్యకి చాలా ఇష్టం, మొక్కలు బాగా పెంచుతాడు తను కూడా నాలా. కాకపోతే నేను అక్కడ కేర్ చేసే అంత టైం నాకు ఉండదు. నెల్లూరులో చెట్లు ఉంటాయి, నేనేమో చెన్నైలో ఉంటాను. ఇక్కడ నాకు మొక్కలు వేసుకోవడానికి ప్లేస్ లేదు, అక్కడ మొక్కలు ఉన్నా కూడా చూసేందుకు టైం ఉండదు. సో అందుకే నేను నెల్లూరు వెళ్ళాను అనుకోండి, ఒక హాఫ్ అన్ అవర్ మొక్కల దగ్గరికి వెళ్తాను. నైట్ ఎంత లేట్ అయినా సరే ఇక్కడ నుంచి వెళ్ళినప్పుడు మొక్కలను ఒక చూపు చూసిన తర్వాత అప్పుడు నిద్రపోతాను అనమాట. ఈ కుండి నా దగ్గర ఒకటి వాటర్ క్యాన్లు ఉన్నాయి అనమాట, 2. అలాగే ఇవి కాల్చి కోసేసాను అనమాట. ఇందులో మట్టి పోసేసి మొక్క పెడదాంలే అన్నట్టు. ఇండోర్ ప్లాంట్ ఏమో 250 అలా పడింది. అవుట్డోర్ ప్లాంట్లు అయితే మాత్రం 150-160 అలా చెప్పారు. రీజనబుల్ కాదా మీరే చెప్పండి, నాకు పెద్దగా తెలీదు. ఎందుకంటే నేను కొన్నవి ఎప్పుడు మొక్కలు నాటలేదు అనమాట. అంటే నెల్లూరులో నాటుతున్నాను కానీ మా మరిది తీసుకొస్తారు, సో నాకేం తెలియదు ఏ మొక్క ఎంత ప్రైస్ ఉంటది అని చెప్పేసి. నాకైతే
బొత్తిగా ఐడియా లేనే లేదనమాట. గులాబీ మొక్క ఎలా ఉందో కామెంట్ చేయండి మర్చిపోకుండా. చూద్దాం ఇది. ఐ డోంట్ నో, చెన్నైలో మామూలుగా ఎండలు లేవు కదా, మరి ఉంటుందా ఉండదా అని చెప్పేసి. జనరల్గా ఇవి కింద వేస్తేనే ఇంకా బాగుంటాయి, ఇట్లా తొట్లో వేస్తే ఏముంటాయో ఏమో. నాకైతే కొంచెం డౌట్గానే ఉంది. నెక్స్ట్ టైం మీకు చూపిస్తాను ఎప్పుడైనా ఈ మొక్క ఎలా ఉంది అంటే. మందారం మొక్క కూడా ఉందండి మా ఇంట్లో, మీకు చెప్పడం మర్చిపోయాను కదా ఇందాక. పూలు కూడా పూస్తున్నాయి బాగానే. ఇంకా కుండీలు ఉన్నాయి, దానికి మట్టి లేదనమాట. మళ్ళీ మట్టి తీసుకురావాలి. వాళ్ళ దగ్గరే నేను 150 అని చెప్పి ఒక బస్తా ఇచ్చారనమాట. చిన్న బస్తా, పెద్ద బస్తా అయితే 250 రూపీస్ అంట. ఒక 3 కుండీలకి అలా వస్తుంది. అంటే మొత్తం ఎరువు అన్ని వేసి వాళ్ళే ఇస్తారనమాట. సో మనం తెచ్చుకొని ఇంకా హ్యాపీగా నాటేసుకోవడమే. ఇక్కడ మట్టి దొరకదు, ఇంకా కష్టం అయిపోతుంది. అంటే మనకి మన ఊర్లలో దొరికినట్టు బయట మట్టి దొరకదు, ఏదైనా సరే కొనాల్సి వస్తుంది. మట్టి కూడాను మన ఊర్లో అయితే అదే ఫ్రీగా దొరికేస్తుంది కదా, ఎక్కడున్నా అదే తెచ్చుకోవచ్చు హ్యాపీగా. మొక్కలు ఈజీగా నాటుకోవచ్చు. మొక్కలు కూడా ఎవరో ఒకరి ఇంట్లో బతికుంటాయి కదా, వాళ్ళ ఇంట్లో తీసుకొచ్చుకొని నాటేసుకోవడమే. నేను రెడీ అయ్యేసి వచ్చాను. కొంచెం షూటింగ్ చేయాల్సిన పని ఉందన్నమాట. అంటే నాకు ఇంకో ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉందన్నమాట. అందులో ఓన్లీ బట్టలు కానీ అట్లా థింగ్స్ అన్ని రివ్యూ చేస్తూ ఉంటాను. సో వాటికైతే దానికోసం బట్టలు వచ్చాయి కదా, ఇంకా అవన్నీ షూట్ చేసుకుందాము, రివ్యూ చేయాలి. అందులో ఎడిటింగ్ చాలా ఉందన్నమాట. ఇవన్నీ నేను షూటింగ్ చేసి మళ్ళీ రిటర్న్ పెట్టాలి. టైం అయిపోయింది అనుకోండి, మళ్ళీ అవి నా దగ్గరే ఉండిపోతాయి, డబ్బులన్నీ వేస్ట్ అయిపోతాయి. నేను సంపాదించిన సంపాదన అంతా ఇంకా దీనికే ఇలాగే సరిపోతుంది. నేనైతే ఈ కెమెరాతో షూట్ చేస్తాను, సమ్ టైమ్స్ ఫోన్లో కూడా చేస్తాను అనమాట. ఈ కెమెరా క్వాలిటీ ఇంకా బాగుంటుంది అనమాట, మంచిగా కనిపిస్తాయి బట్టలు అయితే అని చెప్పేసి నేను ఇలా దీంతో చేస్తాను. ఇది కెనాన్ వాళ్ళది పాకెట్ ఫ్రెండ్లీ అనమాట, చాలా బాగుంటుంది కెమెరా కూడా. ఇవన్నీ ఫస్ట్ ఓపెన్ చేసి పెట్టుకున్నానంటే ఈజీగా ఉంటుంది చూపించడానికి అని చెప్పి ఫన్నీ కవర్లు తీసేసి ఫస్ట్ ఓపెన్ చేసుకొని రెడీగా పెట్టేసుకుంటాను. చాలా మంది అనుకుంటూ ఉంటారు కదా, లేడీస్ ఇంట్లో ఖాళీగా కూర్చొని ఉంటారు అని చెప్పి. అంతెందుకు మా పిల్లలు కూడా చాలా సార్లు అంటూ ఉంటారు అనమాట, నువ్వు హ్యాపీగా ఇంట్లో కూర్చొని ఎంజాయ్ చేస్తూ ఉంటావు, మమ్మల్ని స్కూల్కి ధర్మేస్తూ ఉంటావని. వాళ్ళకు కూడా చాలా వర్క్స్ ఉంటాయి, అర్థం చేసుకోవాలి అంతే. మెయిన్లీ ఇలా కంటెంట్ క్రియేషన్ చేసే వాళ్ళకి ఇంకా వర్క్ ఎక్కువ ఉంటుంది అనమాట. పిల్లల్ని, ఇంట్లో వర్క్ని, అలాగే ఎడిటింగ్స్, వాయిస్ ఓవర్, షూటింగ్ ఎన్ని బ్యాలెన్స్ చేసుకోవాలో చూడండి. ఏది మనకు అంత ఈజీగా రాదనమాట కష్టపడకుండా. ఇప్పుడైతే నా షూటింగ్ స్టార్ట్ అయిపోయింది. ఈ శారీ మీకు గుర్తుందా, కరీనా కపూర్ గారి ఇన్స్పైరింగ్ శారీ. మీషో కానీ ఇన్స్టాగ్రామ్ కానీ ఒక ఊపేసింది. సేమ్ ఈ శారీ కూడా అంతే, కాకపోతే మనకు బయట కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది, ఇందులో కొంచెం తక్కువ ప్రైస్కి వస్తాయి. దాన్ని బట్టే క్వాలిటీ కూడా ఉంటుంది అనమాట. నేను క్వాలిటీ బాగున్నవే మీకు రివ్యూ చేస్తాను అనమాట. బాగలేవనుకోండి, నేను ఓపెన్ చేసినప్పుడే నాకు నచ్చకపోతే నేను రిటర్న్ పెట్టేస్తాను. మనం వెతకాలే కానీ మీషోలో కూడా చాలా మంచి ప్రోడక్ట్లు, అది కూడా క్వాలిటీ ఉన్న ప్రోడక్ట్లు తక్కువ బడ్జెట్లో చూసేసుకోవచ్చు అనమాట మనము. ఇంక నేను ఒక హ్యాండ్ బ్యాగ్ కూడా తీసుకున్నాను. ఇది ఏదైనా బీచ్కి, వెకేషన్స్కి వెళ్ళడానికి బాగుంటుంది. క్లాత్తో డిజైన్ చేశారనమాట. ఓన్లీ 1 జిప్ ఉంటుంది, చాలా బాగుంటుంది. లేదు ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి ల్యాప్టాప్ కూడా పెట్టుకొని వెళ్ళొచ్చు. నాకైతే స్పెసిఫిక్గా చాలా బాగా నచ్చింది. రిటర్న్ పెట్టాలని లేకుండే, బట్ ఏంటి అంటే వచ్చినవన్నీ బాగా నచ్చేస్తున్నాయి, అన్నీ ఉంచేసుకుంటే ఇంకా సరిపోయింది. మనం సంపాదించే సంపాదన మొత్తం వాటి. ఒక చిన్న బ్యాంగిల్ కూడా తీసుకున్నాను అనమాట. ఇవి స్టోన్స్ లాగా వచ్చాయి, బాగున్నాయి. ఇవి కూడా బాగా ట్రెండ్ అవుతున్నాయి. ఇంకా నా షూటింగ్ అయితే ఇవాళ కంప్లీట్ అయిపోయింది అనమాట. ఇవన్నీ నేను ఎడిట్ చేసుకోవాలి, పోస్ట్ చేయాలి డైలీ ఒకటి అనమాట. ఇందులో మీకు వేటి లింక్స్ అయినా కావాలి అంటే కామెంట్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తాను, హ్యాపీగా వెళ్ళి షాపింగ్ చేసి. మీరు ఇన్స్టాగ్రామ్ లో చూసి లింక్ అని కామెంట్ చేసినా కూడా మీకు లింక్ అయితే డైరెక్ట్ గా DM వచ్చేస్తుంది అనమాట. నా ఇన్స్టాగ్రామ్ ID వచ్చేసి lalitashekhar1720. ఇంకో ఇన్స్టాగ్రామ్ కూడా ఉందన్నమాట, నాకు lalitareddy474 అని ఇన్స్టాగ్రామ్స్ 2 ఉన్నాయి. ఇన్స్టాగ్రామ్ లో ఓన్లీ రివ్యూస్ ఉంటాయి, ఒక ఇన్స్టాగ్రామ్ లో యూట్యూబ్ లో పెట్టే వీడియోసే అందులో కూడా పోస్ట్ చేస్తూ ఉంటాను అనమాట. సో మీరు దేనైనా ఫాలో అయిపోవచ్చు అనమాట, మీ ఇష్టం అది. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. టేక్ కేర్, బాయ్.